ఖలీఫా, జానీ సిన్స్, మియా ఖలీఫా, జానీ సిన్స్, మియా ఖలీఫా. కొన్ని సినిమాలు ఉంటాయి ఎలా ఎలా ఉంటాయి అంటే నిజాన్ని చెప్పుతో కొట్టినట్టు ఉంటాయి అన్న. హుషార్ పిట్టలు చూసినాక నిజంగా హుషార్ అయిపోతారు. లవ్ స్టోరీ ఉంది, రొమాంటిక్ మొత్తం చాలా బాగుంది. మా ఫ్యామిలీ బాగుంది, సినిమా బాగుంది. యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది అన్న? చాలా బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, పర్లేదు. అంటే వల్గారిటీ ఉందని చెప్పారు కదా, లేదు బాగుంది. రొమాన్స్ అది రొమాన్స్ అంటే ఫస్ట్ హాఫ్ లో ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది, ఎమోషనల్ గా బాగుంది. ఎమోషనల్ బాగుందన్న. జనరేషన్ లో కావాల్సిన సినిమా ఇది. అంటే హీరో హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది మీకు? సూపర్ యాక్టింగ్ అయితే కిర్రాకుంది. యాక్టింగ్ సినిమాలో చూస్తుంటే చాలా రొమాన్స్ ఉంది, పేరెంట్స్ తో చూడలేకపోతున్నాం అని చెప్పేసి అని అంటున్నారు. పేరెంట్స్ చూడాల్సిన సినిమానే, కానీ పేరెంట్స్ పిల్లలకు చెప్పే విషయం ఉంది ఇందులో. కంపల్సరీ పేరెంట్స్ చూడాలి ఇది. ఇది టు బి వెరీ హానెస్ట్, నేను ఇది 1 year తర్వాత ఇంకోసారి చూస్తున్నా. ఎందుకంటే ఈ సినిమా నేను సెకండ్ టైం చూడము. ఈ సినిమాలో ఉన్న మాషిన్పల్లి రవి ఉన్నాడు కదా, వాళ్ళ అన్నని నేను. హుషార్ పెట్టలు తెలంగాణ స్లాంగ్ తో చాలా మంది పిల్లలు కూడా దేడు హుషారు చూపిస్తారు. ఈ సినిమా పెద్దలు పిల్లలు చూస్తే దేడు హుషారు కన్నా మనం ఎంత యాక్టివ్గా ఉండడం అనేది కాదు, మనం ఎంత గౌరవంగా ఉండడం అనేది ఇంపార్టెంట్. చదువుకునే ఏజ్లో చదువుకోవాలి, పెద్దవాళ్ళు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో సందర్భాలు తగ్గట్టుగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బోర్ అనిపించకుండా వాసవి గణేష్ హీరోయిన్, తెలుగు హీరోయిన్ లాగా న్యాచురల్ గా పర్ఫార్మెన్స్ చేసింది. బీచ్ లో కూడా మంచి ప్రాజెక్టులు వస్తాయి ఆ అమ్మాయికి. హీరో కూడా చిన్న ఏజ్ క్లైమాక్స్ ఒక లుక్ ఇచ్చాడు, అది కూడా చాలా అద్భుతంగా ఉంది. టోటల్ గా ఏంటంటే మనం సమాజంలో ఉన్నాము, మనకు ఉన్నవాడికైనా ఆకలి అవుతుంది, లేని వాడికైనా ఆకలి అవుతుంది. మన పరువు అనేది చదువు తగ్గట్టుగా గౌరవము, పెద్దవాళ్ళు పిల్లలకి చూపించే అభిమానము, ఈ రెండు కూడా కరెక్ట్ బ్యాలెన్స్ చేశాడని చెప్పచ్చు డైరెక్టర్. స్క్రీన్ ప్లే రైటింగ్ కూడా చాలా బాగుంది. ఇది చాలా చిన్న చూపు అనుకుంటారు, కరెక్ట్ గా చూస్తే కనుక యాష్ 90 సినిమా, లిటిల్ హార్ట్ సినిమా అంత గుర్తింపు వచ్చే మెసేజ్ ఉంది. పిల్లలతో పాటు పెద్దలు కూడా చూడండి, పిల్లలు కూడా పెద్దలకి ఎట్లా గౌరవిస్తారో ఈ సినిమా చూసి మార్చుకోవచ్చు. ఏం లేదు, ఏ ఏజ్ తగ్గ ఆ ఏజ్ ఉండాలి. ముందు చదువు, తర్వాత వినయము, తర్వాత గౌరవం, తర్వాత ఉద్యోగము, తర్వాత కెరీర్. ఈ పాయింట్లతో చాలా బాగుంది. హుషార్ పిట్టలు చూసినాక నిజంగా హుషార్ అయిపోతారన్న. నేను మా డాడీ వచ్చిన మన ఈ సినిమాకి నిజంగా ఆ ఫస్ట్ హాఫ్ నేను మా డాడీ అసలు ముఖం అసలు చూసుకోలేకపోయినామన్నా. ఓ జానీ సిన్స్ ఒక మియా ఖలీఫాని చూసినట్టుంది. ఏందన్నా ఇప్పుతుర్రు వేస్తుర్రు. ఆ ఫస్ట్ హాఫ్ మొత్తం అట్లనే ఉంది. కానీ నిజంగా చెప్తున్నా, జెన్జీ పోరగాళ్ళకైతే మంచి మెసేజ్ ఉంది, అట్లనే మంచి రొమాన్స్ ఉంది. మనం యానిమల్లో రొమాన్స్ చూసినాము, మనము ఏమంటారు ఇది అర్జున్ రెడ్డిలో రొమాన్స్ చూసినాం. కానీ నిజంగా చెప్పేస్తున్నా, ఇట్లాంటి సినిమా మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఒక క్రోమ్ పేజ్ ఓపెన్ చేసినట్టు ఉంది ఫస్ట్ హాఫ్ మొత్తము. కానీ సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో మా డాడీ నా ముఖం చూడలేదు, సెకండ్ హాఫ్ లో మా డాడీ నన్ను గట్టి అతుక్కున్నంటే సినిమాలో ఎంత మెసేజ్ ఉందన్న అసలుకి. నిజంగా చాలా అంటే చాలా బాగుందన్న. అంటే ఈ ప్రజెంట్ జనరేషన్ లో యూత్ ఎలా చెడిపోతుందో దానికి తగ్గట్టు మంచి మెసేజ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇంకా హీరోయిన్ అయితే నిజంగా అన్షు, ఇంకా వాసవి గణేష్ నిజంగా చెప్తున్నా మళ్ళీ ఒక సౌందర్యం చూసినట్టుంది. కానీ సినిమాలో మాత్రం వేరే పాత్ర ఉంది. కానీ మంచి మెసేజ్ అన్న. ఎందుకనంటే ఈ రోజులలో తల్లిదండ్రులకు రెస్పెక్ట్ చేయట్లేదు, ఫోన్ ఉంటే చాలు ప్రపంచం, బాయ్ ఫ్రెండ్ ఉంటే ప్రపంచం అని చెప్పేసి అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి అందరికీ నిజంగా పేరెంట్స్ తో చూడండి. ఫస్ట్ హాఫ్ మీరు చూడకపోయినా సరే పర్లేదు, కళ్ళు మూసుకున్నా పర్లేదు, కానీ సెకండ్ హాఫ్ చూడండి. ఫస్ట్ హాఫ్ ఎట్లా మిమ్మల్ని చూడనియదు, మొత్తం జానీ సిన్స్ మీ సినిమా అయితే చాలా బాగుందన్న. కొన్ని సినిమాలు ఉంటాయి ఎలా ఉంటాయి అంటే నిజాన్ని చెప్పుతో కొట్టినట్టు ఉంటాయి అన్న. అలాంటి సినిమాలో హుషారు పెట్టలు ఒకటి. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి ఎలా అంటే బేబీ, ప్రేమిస్తే, ఇంకా లవ్ స్టోరీ, అలాగే ఉందన్న సినిమా. ట్రైలర్ లో చూపించింది ఫస్ట్ హాఫే, సెకండ్ హాఫ్ వేరేది ఉంది. ఖచ్చితంగా మెసేజ్ అయితే ఖచ్చితంగా ఉందన్న. అందరూ అయితే చూడాలి, పేరెంట్స్ ఖచ్చితంగా చూడాలి. ఇది మనము సొసైటీ పిల్లల్ని ఎలా రైజ్ చేస్తున్నాము, పిల్లలు ఎలా గ్రూమ్ అవుతున్నారు, ఎలా ఎదుగుతున్నారు అన్నది ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్స్ లోనూ ఎలా పెరుగుతున్నారు అన్నది కళ్ళకు కట్టినట్టు చెప్పారు. సినిమాలో అవి ఉన్నాయి, అవి కాకుండా మీనింగ్ మంచి మెసేజ్ కూడా ఉన్నాయి అన్న.
ఇప్పుడు కొన్ని సీన్స్ అయితే అబ్జెక్షనబుల్ సీన్స్ అయితే ట్రిమ్ చేయాలన్న, ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు సీన్స్ అయితే ఉన్నాయి, అవి ప్రాబ్లం అవుతాయి. కానీ దానివల్ల అసలు టార్గెట్ ఆడియన్స్ అయితే రాకుండా పోతారేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఓకే అండి.